స్వీట్ కార్న్తో ఒక మంచి ఫ్లేవర్డ్ రైస్ విత్ పన్నీర్ బౌల్ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నా. అందులో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ బటర్ వేసుకొని బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ వేసేసుకున్న. ఆనియన్ కూడా కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ ఒక పావు కప్ దాకా తీసుకున్నా. ఇక్కడ నేను ఒక చిన్న సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసేసి ఇవన్నీ కాస్త మగ్గనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా స్వీట్ కార్న్ని ముందుగా ఉడకపెట్టుకొని ఇందులో వేసేసుకుంటున్నా. ఒక కప్ దాకా స్వీట్ కార్న్ కూడా వేసేసి ఇవి కాస్త కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్, ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నా, మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక కప్ తీసుకున్నా నేను. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకుంటున్నా, హాఫ్ స్పూన్ కారం. ఈ రైస్కి మొత్తం కూరగాయ ముక్కలన్నిటికీ పట్టే విధంగా సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇదంతా కాస్త కలిపేసుకోవాలి. రైస్కి మొత్తం అవన్నీ పట్టేదాకా కలిపేసుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన స్వీట్ కార్న్ ఫ్లేవర్డ్ రైస్ మైల్డ్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. రైస్ రెడీ అయిపోతుంది. రైస్ తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ పన్నీర్ ముక్కల్ని పెద్ద పెద్ద క్యూబ్స్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని నీట్గా వేయించుకోవాలి. రెండు వైపులా రెడ్ కలర్ వచ్చేదాకా నీట్గా వేయించుకోవాలి. పన్నీర్ ముక్కల మీద నేను కొద్దిగా ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నా. వేసేసుకొని రెండు వైపులా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఫాస్ట్గా వేగిపోతుంది పన్నీర్. రెండు వైపులా పన్నీర్ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా వేగిపోయాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ప్లేట్లో రైస్ని, పన్నీర్ని చక్కగా పెట్టేసుకొని ఎంజాయ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.